కొబ్బరి లడ్డు. దానికి కావాల్సిన పదార్థాలు ఖర్జూరాలు, కొబ్బరి తురుము, ఆవు నెయ్యి, గసగసాలు. నేను ఒక సగం కొబ్బరికాయని గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్నానండి. అలాగే ఖర్జూరం కూడా లోపల గింజ తీసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండీలో ఆవు నెయ్యి వేసి, గసగసాలు నేను ఎందుకు తీసుకున్నానంటేనండి, కొబ్బరికి గసగసాలు మంచి కాంబినేషను, టేస్ట్ చాలా బాగుంటుంది గసగసాలు కొబ్బరి కాంబినేషన్. అందుకే నేను గసగసాలు తీసుకున్నాను. బాండీలో ఆవు నెయ్యి వేసి తర్వాత గసగసాలు వేయాలండి. జస్ట్ లైట్గా కొంచెం ఫ్రై అయితే చాలు, ఎక్కువైతే మళ్ళీ మాడితే బాగోదు. కొంచెం లైట్గానే. ఆ తర్వాత కొబ్బరి వేసాను. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఇలా ఒక 5 నిమిషాలు వేయించాలి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత కూడా వేసి ఒకసారి జస్ట్ ఇలా ఒక్కసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇది ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోండి. ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఏమీ లేనప్పుడు ఇలా కొబ్బరితో కూడా ఖర్జూరం లడ్డు చేస్తే చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. హెల్త్కి కూడా కొబ్బరి మంచిది కదా. ఇలా కొబ్బరి ఖర్జూరం కలిసేటట్టు ఇలా ఒకసారి కలుపుకోండి. చల్లారాక కొంచెం ఇలా కలుపుకున్నాక చూడండి, కలిసిపోయింది కదా. ఇలా కలుపుకున్నాక ఉండలు చేసుకోవడమేనండి. ఉండలు చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకు కూడా ఎంతో ఇష్టపడతారు. డ్రై ఫ్రూట్స్తోనే కాదు, ఇలా ఒక్కసారి ఖర్జూరంతో కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఖర్జూరం కొబ్బరి లడ్డు రెడీ అయింది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కరెక్ట్గా 5 మినిట్స్లో అయిపోతుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఇది సర్వ్ చేస్తే వాళ్ళు చాలా ఇష్టపడతారు. పిల్లలకు కూడా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.